99 టీవీ సూపర్ ప్రైమ్ టైం డిబేట్ కు స్వాగతం. నేను మూల శ్రీనివాస్. ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరొకసారి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య అయితే మాటల యుద్ధం అయితే కొనసాగుతోంది. ఇక ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అయితే తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాత్రం ఆయన మరి కాంగ్రెస్ సర్కారు 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి తెరలేపిందని చెప్పడం కావచ్చు. అదే క్రమంలో మరి మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 50,000 కోట్ల రూపాయలు ఈ యొక్క మరి 9,000 ఎకరాల పైగా కూడా భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి క్విడ్ ప్రోకో ద్వారా మరి ఖచ్చితంగా వారి దగ్గర నుంచి అంటే తక్కువ ధరకు భూములు వారికి ఇవ్వడం, ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మరి ఈ పద్ధతిన మరొక 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి తెరలేపారని చెప్పిన మాటలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరొకసారి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య అయితే మరి మంటలు రేపుతున్నాయి. రాజకీయంగా కూడా కొంత వాతావరణం వేడెక్కుతుంది. ఇదే అంశంలో మరి మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు కూడా దీనిపైన వివరణ ఇచ్చారు. సో దాంట్లో పారిశ్రామిక భూములు కన్వర్షన్ కోసము ఇంపాక్ట్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయిస్తే దానిని 5-6 లక్షల కోట్ల కుంభకోణంగా చిత్రీకరిస్తూ కేటీఆర్ చేసే కామెంట్స్ను అయితే ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదే అంశంలో ఈరోజు మరి ప్రైమ్ టైం డిబేట్లో చర్చిస్తున్నాం. ఇక దీంట్లో మనతో పాల్గొంటున్నారు పొలిటికల్ అనలిస్టు బండారు రామ్మోహన్ గారు. సో ముందుగా మరి కేటీఆర్ ఏం మాట్లాడారో ఒకసారి ఆ బయట చూద్దాము. ఆ బయట చూసిన తర్వాత మరి దాని తర్వాత ఓకే రామ్మోహన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు, చెప్పండి. ఓకే, మీరు ఇటు కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన అంశం కావచ్చు. అదే క్రమంలో మరి మరొకసారి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు మాట్లాడినాయి, రెండు కూడా ఫాలో అయి ఉంటారు అనుకుంటున్నాం. ఒకసారి కేటీఆర్ ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూద్దాం సార్. కానీ ఇవాళ ఎంత పెద్ద భూ కుంభకోణం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది సామాన్యమైన భూ కుంభకోణం కాదు. 1 కాదు 2 కాదు. హైదరాబాద్లో చాలా చాలా పెద్ద ఎత్తున మన దగ్గర పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఉదాహరణకి హైదరాబాద్ నడిబొడ్డున అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది, పక్కనే బాలానగర్, కుకట్పల్లి, జీడిమెట్ల, నాచారం, మల్లాపూర్, ఇంకా చాలా ఉన్నాయి. చుట్టూ పారిశ్రామిక వాడలు హైదరాబాద్లో ఓఆర్ఆర్ లోపల బోలెడు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇవాళ మార్కెట్లో మీరు చూసినట్టయితే అక్కడ ఎకరం 40-50 కోట్లకు తక్కువ ఎక్కడ ఉండదు. గజాల లెక్కనే ఉంది, ఎకరం లెక్క కూడా లేదు. గజాల చొప్పున 2 లక్షలు, 1,00,000-1,50,000 గజానికి ఈ స్థాయిలోనే ఉంటుంది. ఇవాళ అట్లాంటి భూముల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిన కుంభకోణం ఎంత పెద్దది అంటే దాదాపు 9,200 పైచిలుకు ఎకరాలు, దాదాపు 9,300 ఎకరాల భూమి హైదరాబాద్లో. అంటే మీరు సగటున 40 కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర 4 లక్షల కోట్లు, దగ్గర అంటే 3.5 లక్షల కోట్ల నుంచి 4 లక్షల కోట్ల మధ్యన మార్కెట్ వాల్యూ ప్రకారం. లేదు 50 కోట్లు వేసుకున్నారనుకో సగటున దగ్గర 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు, ఆయన వందిమాగదులకు, ఆయన బామ్మర్దులకు, ఆయన తమ్ముళ్లకు, ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూ కుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది. కానీ ఇవాళ ఎంత పెద్ద భూ కుంభకోణం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది సామాన్యమైన పారిశ్రామిక వాడలకు సంబంధించిన భూముల విషయంలో వారు మరొక దుష్ప్రచారం, సత్యదూరమైన విషయాలు ఈ రాష్ట్ర ప్రజలకి ముందర పెట్టే ప్రయత్నం చేశారు. మొత్తం భూమి 9,292 ఎకరాలు. ఆ 9,202 ఎకరాలకు సంబంధించి వారు చెప్పారు. సరే, దాంట్లో ప్లాటెడ్ ఏరియా 4,740 ఎకరాలు. స్పష్టంగా ఏ విధంగా వారు చెప్పడం అనేది సూచసాగే చెప్పినప్పుడు ఆ దొడ్లాతనము అక్కడే కనబడదు. వారి ప్రభుత్వంలోనే 3 జీవోలు తీసుకొచ్చారు. ఆ జీవోలకు సంబంధించి ఈ పారిశ్రామిక వాడలకు సంబంధించి పరిశ్రమలకు ప్రోత్సాహం చేయాలని, ఒకటి లీజ్ ల్యాండ్స్ ఉంటాయి, పరిశ్రమలను ప్రోత్సాహం చేయాలని ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా ఇండస్ట్రీస్ పరంగా ఒక రేటును ఏర్పాటు చేసుకొని
రేటు పరంగా పూర్తి స్థాయిలో ఉన్న ఆ భూముల పరంగా ఉన్న హక్కులను ఆ పారిశ్రామికవేత్తలకి, చిన్న మధ్య పెద్ద పారిశ్రామికవేత్తలకి ఇచ్చి దాన్ని ఫ్రీ హోల్డ్ ల్యాండ్గా గుర్తించడం జరుగుతుంది. సింపుల్ లాజిక్. 2023 వారి ప్రభుత్వ హయాంలో వారు 3 జీవోలు ఇచ్చారు. ఒకటి ఆజామాబాద్, రెండవది బాలనగర్, మూడవది హఫీజ్పేట్. ఈ 3 జీవోలకు సంబంధించి GOMS 19 ఆజామాబాద్కి సంబంధించి, GOMS 20 29/8/2023లో హఫీజ్పేట్ కూడా GOMS 21. అదే డేట్లో వారి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అని తీసుకొచ్చి ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఎస్టేట్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఈ లీజ్ ల్యాండ్స్, ఈ లీజ్ ల్యాండ్స్ని ఫ్రీ హోల్డ్ చేయాలని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మేము తీసుకొస్తా ఉన్న ఓకే రామ్మోహన్ గారు, శ్రీనివాస్ గారు చెప్పండి. మొత్తానికైతే తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో మరొకసారి మరి ఒకవైపు ఏమో గవర్నర్ అనుమతిచ్చారు కేటీఆర్ను మరి దాంట్లో విచారణ చేసే విషయంలో. సో తెల్లారే ఇక నిన్న గవర్నరు అనుమతి ఇచ్చారు కేటీఆర్ను విచారణ చేసేందుకు. ఈరోజు కేటీఆర్ తెలంగాణ భవన్లో ఇక ప్రభుత్వం ఇంత పెద్ద 5-6 లక్షల కోట్ల మరి భూమికి సంబంధించిన కుంభకోణం బయట పెట్టడం కావచ్చు. అదే క్రమంలో మరి శ్రీధర్ బాబు గారు కూడా మంత్రి, ఆయన కూడా ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా ఇదంతా ఎలా చూడొచ్చు అంటారు? శ్రీనివాస్ గారు, మీకు 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఒక మంచి చర్చకు తెరలిపారు. ఎందుకంటే పొద్దు నుంచి ఆ ఇష్యూలో క్వశ్చన్ మాట్లాడింది ఇప్పటిదాకా అన్ని టీవీలో. మీరు మాత్రం అసలైన విషయానికి వచ్చారు. చాలా సంతోషం. మీరు ఈ టాపిక్ ఎంపిక చేసుకున్నాను. ఎందుకంటే దమ్ముంటే అరెస్ట్ చేయమని కేటీఆర్ సవాల్ చేసిండని, అరెస్ట్ చేసే దమ్ముందా రేవంత్ రెడ్డి, ఇదే నడుస్తుంది పొద్దు నుంచి. అది కాదు అసలైన సమస్య ఇదని మీరు గుర్తించారు. మీ టీవీ యాజమాన్యానికి అభినందనలు. 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఇద్దరు కూడా అసత్యాలు చెప్తున్నారు అంటున్నారు. ఇప్పుడు ఇద్దరు బయట చూసినా నేను ఇద్దరి ప్రెస్ మీట్ మొత్తం ఆశాంతంగా విన్నాను. సమస్య లేదు, ఎందుకంటే మనం మాట్లాడే ముందు విషయ పరిజ్ఞానం లేకపోతే కష్టం కదా. ఆశాంతంగా విన్నాను. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందో కుండబద్దలు పెట్టినట్టు ఆయన చెప్పిండు. అందులో కొంత లోపం ఏంటంటే మొత్తం ఈ 6 చోట్ల అంటే మీరు అజామాబాద్, మన హఫీజ్పేట, బాలనగర్, కాటేదాన్ మాట్లాడే కాటేదాన్ కూడా ఉంది. కాటేదాన్ అట్లాగే మన మల్లాపూర్, ఉప్పల్ కూడా ఉంది. అట్లాగే మనకు జీడిమెట్ల, ఇవన్నీ పారిశ్రామిక వాడల 3 మాత్రం ఎంపిక చేశారు. 3 జీవోలు గతంలో వాళ్ళు ఇచ్చారు. మిగతా వాడికి జీవోలు రాలి, ఇప్పుడు ఏం కాలేదు ఇంకా. కానీ ల్యాండ్ ఫ్రీ ల్యాండ్ చేయడానికి వీలుగా, అంటే ఫ్రీ చేసిన ల్యాండ్ ఫ్రీ ల్యాండ్ చేయడానికి వీలుగా ఎట్లా జరుగుతుందని చెప్పారు. ఆయన చెప్పిన దానిలో మొత్తం 9,000 ఎకరాలు మొత్తం అన్నాడు కదా. ఈ 9,000 ఎకరాల మొత్తంలో సగం రోడ్లు పోతాయి కదా. ఇప్పుడు ఈయన ఏం చెప్పిండంటే, ఆయన చెప్పిన దానికి ఈయన సగం ఎందుకు వచ్చింది, 4,500 ఎకరాలు ఎందుకు వచ్చినాయి అంటే సగం మాత్రమే రోడ్లు పోగా మిగతాది ఇండస్ట్రియల్ ఏరియాలో 100 ఫీట్ రోడ్ తీయాల్సి ఉంటుంది, 80 ఫీట్ రోడ్. అన్ని లారీలు పోతే కూడా వెడల్పు 30 ఫీట్లు రెసిడెన్షియల్ కాదు కదా. అందుకని సగం పోయింది అలా. ఈ సగం ల్యాండ్ అమ్మేస్తున్నారు వీళ్ళు, అప్పలంగా అమ్మేస్తున్నారు. కనీసం 50 కోట్లు 4 లక్షల నుంచి 5 లక్షల కోట్లు ఇది అంటున్నాడు. కానీ వచ్చే డబ్బులు అంత సగానికి వస్తే శ్రీధర్ బాబు చెప్పారు. ఇద్దరు గ్లాసులో సగం నీళ్లునే నేను చెప్తే సగం నీళ్లు లేవని ఆయన చెప్పారు. రెండు వాస్తవం. కానీ నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ల్యాండ్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో దీనిలో 2 సూచనలు నేను పొద్దున్న చెప్తున్నాను. ఒకటేమో ఈ ల్యాండ్ అమ్ముదామా, ఏం చేస్తామనే సమస్య. దానికి గతంలో జీవోలు నేను చదివాను. వాళ్ళు 123లో జీవోలు 3 ఇచ్చిందాలు చదివితే అర్థమైంది ఏంటంటే, బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన జీవోలలో ఏదైతే లీజ్ ల్యాండ్ వేరే ఉంటుంది, పూర్తిగా వాళ్ళకి కేటాయించిన ల్యాండ్ వేరే ఉంటుంది. కేటాయించడానికి హక్కులు ఉన్నాయి వాళ్ళకు. కానీ కేటాయించిన భూమి పరిశ్రమలో కేటాయించిన పరిశ్రమే పెట్టాలి. అక్కడ ఇంకోటి అపార్ట్మెంట్ కట్టడానికి వీల్లేదు కదా. మనం అమరావతి ల్యాండ్ పూలింగ్ ఏమైంది, అమరావతిలో ఇంకేదో చేస్తా అంటే కోర్టుకు ఎందుకు పోయిన వాళ్ళు, మాకు అమరావతి కట్టిస్తే మా ప్లాట్లు కొనుక్కొస్తే కానీ మీరు ఏదో సమాధులు కడతా అంటే ఉండదు కదా అని పోయారు. ఇక్కడ కూడా అంతే. వాళ్ళు తీసుకున్న ల్యాండ్ పారిశ్రామిక అభివృద్ధి కోసం తీసుకున్నారు. అజమాబాద్ అనుకో నిజాం కాలం ఇవాటిది కాదు, అది నిజాం కాలంలో అజమాబాద్ ఇండస్ట్రీ వచ్చింది. అక్కడ అన్ని మీకు పాత మేము ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు మేము ఆర్టీసీ ఎక్స్రోడ్ బస్సు ఆగితే, గోల్కొండ ఎక్స్రోడ్ బస్సు ఆగితే మనకు మన చార్మినార్ ఎక్స్రోడ్ అనే వాళ్ళు ఏదది చార్మినార్ కంపెనీ, గోల్కొండ కంపెనీ, సిగరెట్ కంపెనీ వాసన వస్తుంటుండే, మనం భరించలేని పరిస్థితి ఉంటుండే మాకు. ఇవాళ ఏమైంది, మొత్తం ఇండస్ట్రీస్ తీసేసిండ్రు. అక్కడ గతంలో ఉదయం పత్రిక ఆఫీస్ కూడా నడిచింది గతంలో. ఏది చాలా మంది లీజ్కి ఇచ్చుకున్నారు. అటువంటి భూములు మాకు రెగ్యులర్ చేయమంటున్నారు వాళ్ళు. దాన్ని ఎట్లా చేయాలి?
రెండు విధాలు. ఒకటేమో కేటీఆర్ గారు అన్నట్టు వాళ్ళ జీవోలు ఏం చేసిందంటే అక్కడ డైరెక్ట్ గా ఇప్పుడు నేనే నాకే కేటాయించింది భూమి, నేను ఇప్పుడు అమ్ముకుందాం అనుకుంటున్నా, లేకుంటే గవర్నమెంట్ సరెండర్ చేద్దాం అనుకుంటున్నా. నాకు ఏ రకంగా అంటున్నారు వాళ్ళంటే ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ వాల్యూకు అంతవరకు 100% తీసుకొని వాళ్ళకు చేస్తారు. ఒక జీవో వచ్చింది. ఒకవేళ నేను మీకు అమ్మిన అనుకోండి, నేను లీజ్ ఉంది, మీకు అమ్మితే మీరేం చేయాలి? డబుల్ దానికి. అంటే ఒక ఉదాహరణకు ₹1,00,000 గజం ఉంది, అక్కడ ₹1,00,000 గజం ఉంది, కానీ యాక్చువల్గా 30,000 కాడికి ఆడ బుక్ వాల్యూ ఉన్నది. ఈ బుక్ వాల్యూ 30 కట్టాల్సిందే. ఏది ఒరిజినల్ ఓనర్ మొదట కేటాయించిన వాళ్ళు ఉంటే, వాళ్ళు అమ్ముకొని ఉంటే 30కి 60 కట్టాలి, డబుల్ 100% ఎక్స్ట్రా. ఇది వాళ్ళ పాత జీవో, అది కరెక్ట్ అంటున్నాను. ఆ జీవో ప్రకారం ఏంటంటే వాళ్ళు ₹1,00,000 బయట ₹30,000 బుక్ వాల్యూ, బుక్ వాల్యూకి 100% 200% లెక్క చేశారు. అది మంచి జీవో అంటున్నాను. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఈ జీవో కొత్తగా తీసిన జీవో ఏమంటుందంటే ఇప్పుడు 30,000 ఉంటే దానిలో 33% కడితే సరిపోద్ది అంటున్నాం. దానివల్ల వస్తుంది సమస్య. ఈ దోపిడీ ఎక్కడ మొదలైందంటే 30,000 బుక్ వాల్యూ ఉంది, ₹1,00,000 వస్తుంది. అంటే పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ల వాళ్ళే మన నా ముగ్గురు అని చెప్పి 2 గుంటలు రాసి 1 కొట్టేసినట్టు ఉన్నది. ఇక్కడ ఏం చేసిన వీళ్ళు గతంలో ఒక వాజిబే, అది కూడా తప్పే. ఎందుకంటే బుక్ వాల్యూ వేరే ఉంటది, రిజిస్ట్రేషన్ ఒరిజినల్ మార్కెట్ వాల్యూ ఉంటుంది. మార్కెట్ వాల్యూ తగ్గట్టుగా బుక్ వాల్యూ పెంచినప్పుడు అది వేరే ఉంటుంది. అక్కడికి కనీసం 30% కూడా, ఓసారి 20% కూడా లేదు, బుక్ వాల్యూ తక్కువ ఉంటుంది. ₹1,00,000 మార్కెట్ తగ్గుంటే 20,000 కూడా ఉండదు అక్కడ. అది కట్టుమన్నారు, కనీసం అది న్యాయమే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ 30,000లో 33% కడితే సరిపోద్దని ఇప్పుడు కొత్త ప్రభుత్వం జీవో జారీ చేస్తున్నది. దానివల్ల వస్తున్న సమస్య. అంటే గతంలో 30,000 వచ్చి ఇప్పుడు 10,000 తగ్గిపోతుంది కదా. ప్రభుత్వ రాబడి తగ్గించి వాళ్ళ దగ్గర నుంచి మూటలు మోయడానికి, వాళ్ళ దగ్గర మూటలు తీసుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నది కేటీఆర్. అక్కడ దాని డీటెయిల్ సమాధానం మన శ్రీధర్ బాబు గారు ఎక్కడ ఇయ్యలే. ఆ మొత్తం చూసిన నేను, ఆయన డీటెయిల్ సమాధానం ఇవ్వాలి. ఒక్కటే ఇచ్చింది ఏంటంటే, అయ్యా 9,000 ఎకరాలు కాదు 4,500 ఎకరాలు అన్నాడు. సగం రోడ్లు పోయి సగమే ఉన్నది అన్నాడు. దానికైతే ఇదే లెక్క ఉండాలి కదా. నేనేమంటున్నానంటే అదనంగా కేటీఆర్ గారు ప్రస్తావించారు, అది నేనేమంటున్నానంటే ఈ భూమిలో ఏ డబ్బులు తీసుకోకుండా సగం వాళ్ళకి ఇచ్చే, సగం ప్రభుత్వం స్వాధీనం చేసుకోమంటున్నాను. బెస్ట్ గా దిగు లొల్లేదు. మీరు ఎంత 1000 గజాలు మీకు 500 ప్రభుత్వానికి ఇచ్చేయాలి, 500 మీరు తీసుకోవాలి. అట్లా చేసిన అనుకోండి 4,500 ఎకరాలు రోడ్లు అయితే తీసేయలేము, రోడ్లు అయితే దున్నేయలేం కదా. ఉన్న 4,500 ఎకరాలు 2,250 ఎకరాలు గవర్నమెంట్కి వస్తుంది. ఇప్పుడు నూతనంగా ఆలోచన చేయాలి. వాళ్ళు ఇద్దరు ఒకరి మీద ఆర్పణ చేసుకుంటున్నారు, వాడు తప్పండి వీళ్ళు తప్పండి వాళ్ళు అంటున్నారు కదా. నేను పరిష్కారం చెప్తున్నాను. హైదరాబాద్ లో బ్రీతింగ్ ప్లేస్ లేదు, ఇవాళ లంగ్ స్పేస్ లేదు కదా. అట్లాగే మొత్తం వనాలన్నీ నాశనం అయిపోయినాయి, చెరువుడానికి కబ్జా అయిపోయినాయి. ఈ స్థితిలో 4 హాస్పిటల్ కడదామంటే జాగ లేకుండా అయింది కదా శ్రీనివాస్ గారు. అవును సార్. జూబ్లీస్ ఎన్నికలో 2 ఎకరాల 100 గంటకు జాగలేదు కదా. మనకు 2 ఎకరాలు ఇద్దామంటే లేదు కదా జూబ్లీస్. చూసినా కదా మనం ఆరోపణలు ప్రత్యారోపణలు అదే కదా. 2 ఎకరాలకు ముస్లిం జాగిస్తాంటే లేదన్నారు కదా. ఇప్పుడు ఏమైతుంది, 9,000 గజాలు శ్రీధర్ బాబు గారి అంటే సగమే అనుకుంది, 4,500 గజాలు. 9,000 ఎకరాలు బదులు 4,500 ఎకరాలే. అవైతే ప్లాట్లు అయినాయి కదా. ఎవరికి వాళ్ళకి 1,000, 2,000, 3,000 కొన్నిసార్లు ఎకరాలు 10 ఎకరాలు కూడా కేటాయించినవి. 10 ఎకరాలు కేటాయించిన 5 ఎకరాలు మనం ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసేయాలి. వాడు ఏమైనా చేసుకోండి. ఏంటంటే అపార్ట్మెంట్ కట్టుకుంటాడా, ఇప్పుడు రెసిడెన్స్ సెట్కే మనకు వస్తుంది. ఇప్పుడు ఇండస్ట్రీస్ పెడతాం లేదు. ఇండస్ట్రీస్ వద్దంటున్నారు శ్రీనివాస్ గారు. జీడిమెట్లో ఉద్యమాలు జరుగుతున్నాయి, బాలనగర్లు జరుగుతున్నాయి, హఫీజ్ పేట జరుగుతున్నాయి. ఆ వాసన భరించలేకపోతున్నాం అంటున్నారు. మీరు చూస్తే జీడిమెట్ల రామరెడ్డి నగర్ అపురూప కాలనీకి పోతే ఆ వాసన భరించలేక చచ్చిపోతున్నాం సార్ రోజు అంటున్నారు. ఇటువంటి వాళ్ళకి గ్రీన్కి వస్తుంది, ఆ భూములు ఫ్రీ అయింది. దానివల్ల ఏమైతుంది, వాళ్ళు అపార్ట్మెంట్లకు అమ్ముకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు అమ్ముకోవడానికి వీల్లేదు. ఏ పర్పస్ కి అయితే ఇచ్చినామో ఆ పర్పస్ ఉపయోగించాలి. పరిశ్రమలు తీసేసి వీళ్ళకి ఏం చేయాలంటే ఈ 2,500 ఎకరాలు ఫ్రీగా వస్తాయి కదా, దీని బదులు వీళ్ళని దూరం పంపించడానికి ఎక్కడైనా కొనుక్కోండి అని చెప్పాలి. అప్పుడు ఏం చేయాలి, అక్కడ రేటు మళ్ళీ అక్కడ పెట్టి కొనుక్కోమనాలి. వీళ్ళకి సగం భూమి ఇచ్చి పెడితే రేటు పెట్టుకోవాలి. లేదు మొత్తం భూమి పైసలు వసూలు చేసిన అనుకోండి, వాళ్ళకి ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ఆ డబ్బుల బదులు వాళ్ళకి భూమి ఇవ్వాలి. అక్కడ ఏది ఊరవతల చేయాల్సింది పని. ఇట్లా ఆలోచించకుండా, వీళ్ళు యూనిక్ ఆలోచించకుండా ప్రజల సొమ్మును అప్పలంగా ఏదో రకంగా ఈ పెట్టుబడిదారులకు లేకపోతే ఎవరైతే పొందిన వారికి అప్పచెప్పడానికి చేస్తున్నారని కేటీఆర్ ఆరోపణలు సమర్థిస్తున్నాను. కానీ ఆయన చెప్పిన కొన్ని వాస్తవాలు ఉన్నాయి, చెప్తున్నాను కదా. సగం భూమి చెప్పి మొత్తం భూమి చెప్తున్నాడు, సగం ఉన్నది అక్కడ అందుబాటులో రోడ్లు వంగా. వీటిని ఎట్లా చేయాలని ఆలోచన చేసే బదులు వారు చేసిన ఆలోచన కూడా కొత్త ఆలోచన చెప్తున్నాను. ఇంకా రెండోది ఏంటంటే, ఇప్పుడు మార్కెట్ వాల్యూ ₹1,00,000 ఉంటే ఇక్కడ 20,000 ఉందనుకోండి. మార్కెట్ వాల్యూని కనీసం సగానికన్నా పెంచాలని పెంచొద్దా, 50,000 చేయాలని చేయొద్దా? ₹1,00,000 అమ్ముకుంటున్నారు మామూలుగా, 1,00,000 లేదనుకుందాం, 50,000 20 నుంచి 50 పెంచిన అనుకోండి, అప్పుడు కూడా డబ్బులు ఎక్కువ వస్తాయి కదా. వీళ్ళ 50,000 చొప్పున గజమే ఉంటే
మీకు ₹1,00,000 బదులు ఆటోమేటిక్ గా ఈ రేటు కూడా 2,500 కాదు 5,000 ఎకరాలకు 9,000 ఎకరాలు 4,500 ఎకరాలకు డబ్బులు ఎక్కువ వస్తాయి కదా. ఈ ఆలోచన చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఆ కేటీఆర్ ఆరోపణ ఏంటంటే తీవ్రమైంది ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన తమ్ములకు వాళ్లకు వీళ్లకు కట్టబెట్టడానికి చేస్తున్నారు. అక్రమంగా వ్యాపారం చేసి వాళ్ళకి తక్కువకిస్తారు, కానీ డబ్బులు వసూలైతే వాళ్ళ దగ్గర పోతాయి. ఇప్పుడు పారిశ్రామికవేత్తలు కానీ ఇప్పుడు వీళ్ళందరూ ఆలోచించింది అంటే ఒకవేళ లీగల్ గా మీరు డబ్బు కట్టే తక్కువైనా సరే ఇల్లీగల్ గా ఈ మామూలు ఇచ్చేది ఎక్కువైతే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 10,000 ఎకరం చొప్పున ఇస్తారనుకోండి, ఉదాహరణ 10,000 గజం చొప్పున ఇస్తారనుకోండి, 30,000 గజం చొప్పున టీఆర్ఎస్ వాళ్ళు చేసిన 20,000 సంగతి ఏంది మాకు ఇవ్వమంటారు వీళ్ళు అంటున్నారు. మళ్ళీ 30,000 పడుతుంది, తాగేటోడు కడతాడు తాళ్ళ పండి అన్నట్టు వీళ్ళకే పడుతుంది. కనుక పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంతో మీటింగ్ పెట్టి ఈ ప్రభుత్వం వీళ్ళందరూ ఏమన్నారంటే సార్ అక్కడ ఇండస్ట్రీస్ తీసేస్తే అపార్ట్మెంట్ కట్టుకుంటామని. కానీ నేనేమంటున్నాను సగం భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని హాస్పిటల్ కట్టడానికి, పార్కులు కట్టడానికి, మంచి విద్యాలయాలకి భూమి వాళ్ళు ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే బ్రీతింగ్ లంగ్ స్పేస్ పెరుగుతుంది, దాంతో పాటు వనరులు ఏర్పడతాయి, భూములు ఏర్పడితే మంచి ప్రభుత్వ ఇన్స్టిట్యూట్స్ వస్తాయి. అది చేస్తారా అమ్ముక దొబ్బుతారా అంటున్నాను. ఇప్పుడు ఏమైందంటే ఈ ప్రభుత్వం పరిస్థితి ఏంటంటే ఊపరి చేరవని అందరి పరేషాన్ ఉంది. ఎంత వీలైతే అంత అమ్ముకుంటే పైసలు వస్తే చాలు. ఆ పైసలు ఏం చేస్తున్నారు? పోనీ అభివృద్ధి కోసం ఓ హాస్పిటల్ కట్టిండ్రు, ఓ స్కూల్ కట్టిండ్రు, ఓ కాలేజ్ కట్టిండ్రు అంటే లెక్క. అవి ఏం చేస్తున్నారు? ఉచిత పథకాలు ఖర్చు పెడుతున్నారు. ఈసారి రైతు భరోసా, ఈ వచ్చేసారి రైతు మన ఏమంటారు దాన్ని మన స్కూటీలు కొనిచ్చుడు, లేకుంటే షాదీ ముబారక్, దీనికి కదా ఇవి ఉత్పత్తి రావు కదా, వెనక రావు కదా డబ్బులు శ్రీనివాస్ గారు. అందుకని ఈ ప్రభుత్వానికి ప్రజాధనం అది ఆ భూములు ఆనాడు పేదల నుంచి బలవంతంగా గుంజుకున్న భూములు ఇవన్నీ కదా. మీరు చూడండి ఆదిలాబాద్ ఇండస్ట్రీ అంటే సికింద్రాబాద్ హైదరాబాద్ మధ్య ఖాళీ ప్లేస్ ఉండే, ఆ నిజాం ఆక్రమించి ఏం చేసిండు ప్రజల నుంచి గుంజుకున్నాడు. రూపాయి వాళ్ళు ఏం లేకుండా వెళ్ళిపోయారు కదా వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వలేమా, ఎందుకంటే మా తరాలు పోయినాయి. కానీ ఆ భూమి ప్రజల ఆస్తి కదా, ప్రజాధనం కదా, దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని 2 పద్ధతులు, 50% ఒక పద్ధతి, లేకుంటే 2 మొత్తం వాళ్ళకి అప్పచెప్పడం, దాని ద్వారా డబ్బులు రావాలి. ఆ డబ్బులు వస్తే ఈ డబ్బులు బట్టి మన ప్రభుత్వం భూమిని కొనాలి. వేరే అంటున్నాను, ఔటర్ రింగ్ రోడ్ లోపల రేపు చాలా వాటికి 4 దిక్కులు హాస్పిటల్ కడుతున్నారు, భూములు లేవు కదా. ఇవాళ అల్వాల కడుతున్నారు శ్రీనివాస్ గారు రాజీవ్ రోడ్ మీద. అల్వాలలో గతంలో ఉన్న మన భవన్ స్కూల్ మన దాని మా భవన్స్ కాలేజీ దానిలో కడుతున్నారు. అది ఎంత అధ్వానం అంటే ప్రణాళిక కూడా లేదు. ఇప్పుడు మీరు చూడండి బేగంపేట పబ్లిక్ స్కూల్ చూడండి, ఏది మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట ఎంత లోపలికి ఉంది. ఇవాళ 3 సార్లు రోడ్డుకి ఇస్తారని జరిగినా కూడా ఆ బిల్డింగ్ కు దీనికి 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది, 500 మీటర్ల దూరం ఉన్నది. అప్పుడు నిజాం పాలకులు అంత దూరదృష్టి ఉండేవాళ్ళు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ పాలకులు, ప్రతిపక్షం కానీ పాలకులు కానీ ఆలోచించాల్సింది ఏంటంటే పూర్తి స్థాయిలో భూములు మొత్తం అన్నా అమ్మండి, కానీ ఆ పైసలు పెట్టి వేరే భూములు తీసుకోండి. నెంబర్ 1. రెండోది సగం అమ్మండి, సగమేం ప్రభుత్వం స్వాధీనం. దీనివల్ల మంచి ప్లేస్ ఏమైందంటే బ్రీతింగ్ ప్లేస్ పెరుగుతుంది, మనిషి లంగ్ స్పేస్ పెరుగుతుంది, మనం ప్రభుత్వ అవసరాలకు భూములు దొరుకుతాయి. 100 గంటల నుంచి మొదలు పెడితే కాలేజీ దాకా విద్య, వైద్యం, ఉపాధి సౌకర్యాలు కల్పించడానికి అవుతుంది. 4వది ఏమైందంటే మీకు ఏదైతే హైదరాబాద్ లో భూములు అందుబాటులో ఏమంటున్నాం కదా, అవి అందుబాటులోకి వస్తాయి కదా మనకు. ఒకనాడు వనాల నగరం బాగు లింగంపల్లి, బాగు అంబర్పేట చూడండి, బాగా దానిలో వనాలు ఉన్నాయి, చెరువులు పోయినాయి, కుంటలు పోయినాయి, అన్ని పోయినాయి. మన బతుకమ్మ కుంట ఎంత బాగా చేస్తే 13 ఎకరాలు 6 ఎకరాలు దక్కినా కూడా హైడ్రాను అభినందించిన. పెద్దల ఇల్లు కోల్చడం తప్పు అంటున్నాను, పెద్దల ఉంచడం తప్పు, పెద్దలే కాపాడుతున్నారు. కానీ హైడ్రా కొంత మంచి పని చేస్తుందని ఒప్పుకుందాం. ఇక్కడ ఈ ప్రభుత్వానికి ప్రతిపక్షాల సలహా ఒకటే, భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెంచాలి. నెంబర్ 1 ఫస్ట్ పెంచితేనే ఆదాయం వస్తుంది. రెండోది ఏం చేయాలి, ₹1,00,000 గజం చొప్పున కనీసం 50,000 గజం చొప్పున అయినా ప్రభుత్వం వాళ్ళకి మొత్తం అమ్మితే వేరే దగ్గర తీసుకోవాలి, సగం పంచుకొని ఇక్కడ ఆస్తులు క్రియేట్ చేసుకోవాలి. ఈ రెండింటిల పరిష్కారం తప్ప రాజకీయ కూడా ఆలోచిస్తే ఇద్దరు తప్పు చేస్తున్నారు శ్రీనివాస్ గారు. సమస్య ఓకే రామ్మోహన్ గారు, ఇప్పుడు కేటీఆర్ ఏమో 5-6 లక్షల కోట్ల కుంభకోణంగా దీన్ని ఆయన అభివర్ణిస్తున్నారు. సో దాంట్లో మేము ఈ 4,500 ఎకరాల భూములను మేము పారిశ్రామిక అవసరాల కోసం ఇస్తున్నాం, కన్జర్వేషన్ ఇది కేవలం కన్వర్షన్ అని ఆయన చెప్తున్నాడు, దాని మీద ఇంపాక్ట్ ఫీజు అంటున్నారు. సో దాంట్లో 5-6 లక్షల కోట్లేమో కేటీఆర్ ఆరోపిస్తుంటే శ్రీధర్ బాబు ఏమో 4-5 వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. అంటే సెంట్ పర్సెంట్ 1% అంటే లక్షల కోట్లకును తర్వాత వేల కోట్లకు మధ్య మరి సెంట్ పర్సెంట్ డిఫరెంట్ ఉంది కదా సార్. దీన్ని వాస్తవానికి హైదరాబాదులో భూముల విలువ నిజంగా చెప్తున్నా మీకు తెలియంది కాదు. సో దీంట్లో ప్రభుత్వం ఎందుకు వాళ్ళకి తక్కువ ధరలకు ఇవ్వాలి? ఇప్పుడు పారిశ్రామిక అవసరాలు పెట్టుకునే వాళ్ళంతా బడా బాబులే ఉంటారు. సో ₹1,00,000 అక్కడ గజం ఉన్నప్పుడు 2 లక్షల గజం ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకుంటారు కదా, ఎందుకంటే వాళ్ళు పెట్టేది పరిశ్రమలు. అది కాని పక్షంలో మీరు అన్నట్టు
ప్రభుత్వం ఖచ్చితంగా ఉన్న భూమిని సద్వినియోగం చేసుకోవాలంటే మరి ఓవరాల్గా 15 నియోజకవర్గాలు ఉన్నాయి, గ్రేటర్ పరిధిలో 15 పైనే ఉన్నాయి. సో దాంట్లో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామంటున్నారు, మూసి ప్రక్షాళన చేస్తామంటున్నారు. సో వీటన్నిటికీ మరి ఎక్కడెక్కడైతే పేదలకు ఇల్లు లేవో అవన్నీ నిర్మించి ఇస్తామనుకున్న క్రమంలో సో అన్ని నియోజకవర్గాల్లో మరి సర్కారుకు జాగా దొరికే పరిస్థితి లేదు, అంటే ఆ ల్యాండ్ దొరికే పరిస్థితి లేదు. సో ఇంత అంటే మా ప్రభుత్వం చేస్తున్న దాన్ని కేటీఆర్ లాంటి వాళ్ళు బయట పెడుతున్న నేపథ్యంలో సో ఓవరాల్గా ఇది ఎటు దారి తీస్తుంది, ప్రభుత్వానికి మీరేం చెప్తారు, దీన్ని ఎట్లా చూస్తాం సార్? మీరు ఒక మంచి సూచన చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిజంగా ఇళ్ళకి జాగలేదు కదా ప్రజలకి, మిగతా అని చెప్పిన ఇళ్ళ సంగతి మర్చిపోయాను కదా. ఇల్లు కట్టియడానికి ఈ భూమి అమ్మి నేనేమంటే ఇక్కడే కట్టి అంటలేదు నేను. ఇప్పుడు భవిష్యత్ అంతా హైదరాబాద్ భవిష్యత్ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉందండి కదా. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ భూమి సేకరించండి, ఈ భూమి పైసలు పెట్టి అక్కడ భూమి కొనండి, రైతుల దగ్గర భూమిని కొనండి. ఇప్పుడు తక్కువ ఉంటాయి కదా అక్కడ, కొని అక్కడ నిర్మించండి. ఎందుకంటే హైదరాబాద్ మన అడిబాదిన మళ్ళీ ఎక్కువ జనాభా వస్తే ట్రాఫిక్ సమస్య వస్తుంది, మనకు ఒకటి వస్తుంది. నేను దీని వల్ల డంక్ స్పేస్ వాడుకొని ఇలా కొంత భూములు అమ్మి అక్కడ వేరే దూరం పోయి కొని అక్కడ ఇల్లు కట్టియాలంటున్నాను. ఇక్కడ కూడా కట్టియమని లేదా ఇక్కడ హైదరాబాద్ ఉండొద్దని నేను అంటాను. కానీ ఈ అవకాశం అయితే ఎక్కువ మందికి ఇల్లు కట్టి వస్తారు. మీరు హైదరాబాద్ నడిపోతున్న ఆదిలాబాద్ ఇండస్ట్రీస్ ఏరియాలో ఒక 1000 ఎకరాలు ఉందనుకోండి, 500 ఎకరాలు వాళ్ళకి ఇచ్చి 500 ఎకరాలు తీసుకుని 500 ఎకరాలు ఇల్లు కట్టిస్తే ఆ ఏరియా అంతా మొత్తం చాలా గందరగోళం అయింది. అంటే ట్రాఫిక్ పెరుగుతుంది ఒకేసారి. ఇప్పుడు చదరపు కిలోమీటర్కి ఎంత మంది ఉందో అంతమంది ఉండాలి. నేను పట్టణాభివృద్ధి మీద పరిశోధన చేసిన వాడిని. పట్టణాభివృద్ధిలో కీలకం ఏంటంటే జనాభా కిలోమీటర్కి ఎంత ఉండు అనే దాన్ని బట్టి మిగతా సౌకర్యాలు కల్పించాలి. ఆటోమేటిక్ తెచ్చి 1000 ఇల్లు కట్టారు అనుకోండి తప్పైతుంది కదా. ఈ 1000 ఎక్కడ కట్టాలి? ఔటర్ రింగ్ రోడ్ అవతల కట్టాలి. ఉపాధి అంటారు ఇవాళ కాకపోతే రేపు వస్తుంది అక్కడ. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఉంటే పరిశ్రమలు తరలిస్తామనుకుంటారు కదా. ఈ డబ్బులని ఏం చేయాలి? ఔటర్ రింగ్ రోడ్ వైపు కొని భూములు అక్కడి పేదలకు ఇల్లు కట్టియండి. అప్పుడు పరిశ్రమలు అక్కడే ఉంటాయి, పనిచేసే వ్యక్తులు అక్కడే ఉంటారు. ఇప్పుడు ఏమైతే చూడండి, సెక్రటేరియట్ ఉద్యోగస్తులు అందరూ ఎక్కడ ఉంటారు? వనస్థలిపురం సెక్రటరీ సచివాలయ కార్మికులు. వాళ్ళు ఎక్కడికి రావాలి? రోజు మన ట్యాంక్ బండి పక్కన సెక్రటరీకి రావాలి. దుర్మార్గం కదా. నిజంగా సెక్రటేరియట్ వెనుక ఉన్న స్థలానికి కరెక్ట్ మింటి కంపౌండ్ ఉంది కదా, దాన్ని ఉపయోగించుకుంటే అక్కడే ఇల్లు ఉంటే వాళ్ళు నడుచుకుంటూ వస్తారు కదా. మీరు ఎంత ఇంధనం అమలైతే నేను పట్టణాభివృద్ధి పరిశోధన చేసిన చెప్తున్నాను మీకు. సెక్రటేరియట్ లో పనిచేసే 5000 ఉద్యోగులు 4000 మంది ఉద్యోగులు ఉన్నారు కదా. ఈ 4000 మంది ఉద్యోగులలో సగం మంది వనస్థలిపురంలో సచివాలయ కార్యాలయం ఉంటారు. అక్కడి నుంచి రోజు బస్సులో కార్లో వస్తున్నారు కదా. వాళ్ళందరికీ మన మింటి కంపౌండ్ గులగొట్టి అక్కడ ఇల్లు కట్టిస్తే నడుచుకుంటే లోపల ఇంటర్నెట్ నుంచి రావాలి, ఇంటర్నెట్ నుంచి వెళ్ళిపోవాలి. అప్పుడు పని సామర్థ్యం పెరుగుతుంది శ్రీనివాస్ గారు. ఇప్పుడు 2 గంటలు పోతుంది వనస్థలిపురం నుంచి సెక్రటరీ 2 గంటల నుంచి 3 గంటలు పడుతుంది. ఈ 3 గంటలు ముందేళ్ళి తర్వాత ఇంటికి 3 గంటలు వెనుక వాడు ఎప్పుడు పని చేస్తాడు? 11 దాకా ఆఫీసులు ఖాళీ. చూస్తున్నా కదా మన తుమ్మల నాగేశ్వరరావు గారు పోతే అన్ని ఖాళీ ఉన్నాయి సీట్లు. చూసినా ఎందుకున్నాయి? కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తలో వచ్చినప్పుడు కూడా ఇదే హత్య చేసింది, అన్ని మర్చిపోయింది, వాళ్ళ మొదటికే వస్తుంది. అందుకని వాళ్ళ పని సామర్థ్యం పెరగాలంటే పని చేసే చోట నివాసం ఉండాలి. ఎవరైనా సరే, ఏ ఉద్యోగం అయినా సరే, సెక్రటరీ ఉద్యోగం కావచ్చు, కంపెనీ కార్మికులు కావచ్చు. దానికి ఊతమిస్తుంది అంటున్నాను నేను. ఇప్పుడు మీరు అన్న ఇంత వ్యత్యాసం ఉంది. వ్యత్యాసం ఉండడం వల్ల కేటీఆర్ విమర్శిస్తున్నారు. ఎక్కడ 5000 కోట్లు, ఇక్కడ 5 లక్షల కోట్లు ఎక్స్ట్రీమ్. ఈ రాజకీయ నాయకులకు లక్షకు ఎన్ని సున్నాలు తెలుస్తలేదు సమస్య. అది 1,00,000 అంటే ఎన్ని సున్నాలు పెట్టాలి? 10 లక్షలకి ఇంకో సున్నా పెరుగుతుంది కదా, తెలుస్తలేదు. నేను ఏమంటున్నా అంటే 5 లక్షల కోట్లు అవాస్తవమే. మీరు చెప్పిన 5000 కోట్లు కూడా తప్పే కదా అంటున్నాను. చాలా వ్యత్యాసం బాగుంది. 2 లక్షల కోట్లు మీరు ఎంత అగ్బాయి 2 లక్షల కోట్లు అయితే వస్తాయో ఆయన 5 లక్షల కోట్లు పక్కన పెడతారు. ఎందుకంటే మీరు అన్నదేంటి, మొత్తం భూమి కలిపి చెప్తున్నాడు, అలా సగమే కదా యూజ్ అయ్యేది అంటున్నారు. కరెక్ట్, రోడ్లు వంగ సగమే. ఈ సగానికి 5 లక్షల కోట్ల 2.5 విడిచిపెట్టి 50,000 కోట్లు 1,00,000 కోట్లను వస్తాయా రావా? 1,00,000 కోట్లు ఎక్కడ, 5,000 కోట్లు ఎక్కడ? అంతే. ఇక్కడ దాని మీద కూర్చు కాలా వీళ్ళు మోసం చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే అగ్వకు వాళ్ళ భూములు కట్టబెట్టి ఆ భూముల పైసలు మళ్ళీ వీళ్ళు ఎక్స్ట్రా వాళ్ళ దగ్గర వసూలు చేస్తారు. ఇప్పుడు తాగేటోడు కడితే తాళ పని వాళ్ళ దగ్గర వసూలు చేస్తారు, కానీ అక్రమంగా వీళ్ళు లాభపడతారు. నిజంగా చెప్పాలంటే కేటీఆర్ గారు ఆరోపణ పక్కన పెడదాం, 10,000 నుంచి 20,000 కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగే అవకాశం ఉంది.